అందరికీ నమస్కారం. పోషకాహారం అవగాహన అనేటువంటి సందర్భంగా విటమిన్ల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఆహారంలో పోషకాలలో అతి ముఖ్యమైనటువంటి విటమిన్ల గురించి తెలుసుకుంటున్నప్పుడు వాటిల్లో ఉన్నటువంటి రెండు రకాలైన క్రొవ్వులలో కరిగేటువంటి విటమిన్లు, నీటిలో కరిగేటువంటి విటమిన్లు ఉన్నవని తెలుసుకొని ఈ క్రొవ్వులలో కరిగే విటమిన్స్లో ఈరోజు వైటమిన్ కే అనే దాని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ విటమిన్ కే దీనినే శాస్త్రీయంగా నాఫ్తాక్విలోన్స్ అని కూడా అంటారు. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. మనం తినేటువంటి ఆహారంలో ద్వారా వచ్చే నూనెలు, క్రొవ్వుల ద్వారా ఈ విటమిన్ మనకు వస్తుంది. అలే కాకుండా అనేక రకాల ఆహార పదార్థాల్లో కూడా వస్తుంది. అలాగే అసలు ఈ విటమిన్ను కనుక్కోవటం కూడా ఒక చిత్రంగా జరిగింది. హెన్రిక్ డ్యామ్ అనేటువంటి శాస్త్రజ్ఞులు సుమారుగా 1932 ఆ ప్రాంతాల్లో ఎలుకలు తీసుకొని వాటికి కొన్ని ఆహార పదార్థాలు పెట్టారు. వాటితో పాటు చిక్స్ అంటే చిన్న చిన్న కోడి పిల్లలకు కూడా నూనె కానీ కొవ్వు పదార్థాలు కానీ లేనటువంటి ఆహారాన్ని వాటికి తినిపించారు. అలా కొద్ది రోజులు తినిపించిన తర్వాత వాటిల్లో అక్కడక్కడ రక్తం గడ్డ కట్టడాన్ని గమనించారు ఆయన. అలాగా దాని రక్తాన్ని తీసి బయట పరీక్ష చేసినప్పుడు అది చాలాసేపు గడ్డగట్టకుండా అలాగే ఉండిపోయింది. సో దీని మీద వారికి ఒక అనుమానం వచ్చింది. ఏదో ఒక కెమికల్ దీంట్లో ఉంది, ఇది రక్తం గడ్డ కట్టకుండా ఆగుతోంది లేదా రక్తాన్ని త్వరగా గడ్డకట్టిస్తోంది అనేటువంటి అంశం మీద ఇంకా తన సహచరులతో అనేక ప్రయోగాలు చేసిన తర్వాత దానిని కొయాగ్యులేషన్ విటమిన్గా గుర్తించారు. కొయాగ్యులేషన్ విటమిన్, ఆ కొయాగ్యులేషన్ అనే పదం జర్మన్ భాష నుంచి తీసుకున్నారు. కొయాగ్యులేషన్ విటమిన్గా గుర్తించి తరువాత మరిన్ని ప్రయోగాలు చేస్తూ దాని గురించి సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాత సుమారుగా 1935 సంవత్సరంలో దీనికి విటమిన్ కే అనేటువంటి నామకరణాన్నిగా చేశారు. దాని తర్వాత 1939లో ఇంకా కొంతమంది సైంటిస్టులు, ఈ డ్యామ్ గారు వీళ్ళందరూ కూడా ప్రయోగాలు చేస్తూ ఈ విటమిన్ కే అనేటువంటి దాన్ని మాంసాహారకు సంబంధించిన పదార్థాల నుంచి కూడా వేరు చేయగలిగారు. అలా వేరు చేసిన తర్వాత మొత్తం విటమిన్ కేని 2 రకాలుగా ఉంటుంది అని వాళ్ళు పరిభాషలో చెప్పారు. అవి ఏమిటంటే విటమిన్ K1, దీనినే ఫైలోక్వినోన్ అని కూడా అంటారు, ఆర్ ఫిలోక్వినోన్. ఈ విటమిన్ K1 వెజిటబుల్ ఆరిజిన్ అంటే మొక్కలు లేదా ఇతర మన నాన్ వెజిటేరియన్ ఆరిజిన్ నుంచి వస్తుంది. అలాగే విటమిన్ K2 అనేటువంటిది ఇంకొక నామకరణం జరిగింది. అది మీనాక్వినోన్ అనేటువంటిది శాస్త్రీయ నామం. ఇవి మాంసాహారం ద్వారా వస్తుంది. ఆ తరువాత కొద్ది సంవత్సరాల్లో మన సైంటిఫిక్గా లేదా సింథటిక్గా కూడా ఈ విటమిన్ని తయారు చేసి దానికి విటమిన్ K3 అనేటువంటి నామకరణం చేశారు. దాన్నే మీనాడియోన్ అని కూడా అంటారు. ఇది కృత్రిమంగా ల్యాబొరేటరీలో తయారు చేసినటువంటి విటమిన్. ఏదైనా కానీ ఓవరాల్గా మనం విటమిన్ కే అని గనక మనం అనుకుంటే ఇది మన యొక్క పోషణలో, మనుషులకి పోషణలో అత్యంత ప్రాముఖ్యం కలిగినటువంటి విటమిన్గా దీన్ని గుర్తించాలి. ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే ఇది సహజంగా మనకి ఆహారం జీర్ణమైన తర్వాత చిన్న పేగుల నుంచి రక్తములోకి శోషించబడుతుంది. అలా శోషించబడేటప్పుడు ఈ కొవ్వుల్లో కరిగేటువంటి విటమిన్లన్నీ కూడా కొవ్వు పదార్థాల ద్వారానే శోషించబడతాయి. కనుక ఈ విటమిన్ కే కూడా కొవ్వు పదార్థాల ద్వారానే శోషించబడుతుంది. ఆ పరిస్థితుల్లో లివర్ కనుక బైల్ అనేటువంటి రసాయనాన్ని తయారు చేయనట్లయితే ఏ కారణం చేతైనా ఈ కొవ్వులు అనేటువంటివి సరిగా శోషించబడక అలాగే విటమిన్ కే కూడా సరిగా శోషించబడదు, అంటే రక్తంలోనికి చేరదు అనేటువంటిది కూడా గ్రహించారు. మరి ఈ విటమిన్ కే మనం తినేటువంటి ఆహార పదార్థాల ద్వారా ఎలా సమకూరుతుంది అంటే
మన నాన్ వెజిటేరియన్ ఆరిజిన్ లేదా మొక్కల సంబంధంగా మనం తీసుకున్నట్టయితే శాకాహార పరంగా ఈ విటమిన్ అత్యధికంగా పచ్చటి కాయకూరల్లో ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పాలకూర, అలాగే బ్రొక్కోలి అనేటువంటి ఒక రకమైనటువంటి ఆహార పదార్థంలో, అంటే ఇది మనం ఇప్పుడు వాడుతున్నటువంటి మన క్యాలీఫ్లవర్ లాగానే ఇంకా అంతకంటే చిన్న చిన్నవి గుళ్ళు గుళ్ళుగా మన చిన్న చిన్న మొక్కల్లాగా ఉంటుంది. క్యాలీఫ్లవర్ లాగా ఆకుపచ్చగా ఉంటుంది. అలాగే క్యాలీఫ్లవర్లో కూడా అధికంగానే ఉంటుంది. అలాగే దోసకాయల్లో ఉంటుంది, లెట్టూస్లో ఉంటుంది, టొమాటోస్లో ఉంటుంది, అట్లాగే మన గ్రీన్ పీస్లో ఉంటుంది, ఇంకా క్యారెట్స్లో ఉంటుంది. ఇది వెజిటేరియన్ ఆరిజిన్ అంటే శాకాహారంగా. మరి మాంసాహారంగా తీసుకున్నట్టయితే అన్ని రకాలైనటువంటి లివర్స్, కాలేయ భాగాల్లో అత్యధికంగా ఉంటుంది. అలాగే మన పంది కొవ్వు పందికి ఉన్నటువంటి ఈ యొక్క కాలేయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇతర కాలేయాల్లో, జంతు సంబంధమైన కాలేయాల్లో కంటే కూడా పంది కాలేయంలో అత్యధికంగా ఉంటుంది అని కనుక్కోవడం జరిగింది. అలాగే మన పళ్ళు తీసుకుంటే కివీ పళ్ళల్లోనూ, అవకాడో పళ్ళల్లోనూ, అలాగే పామోగ్రెనేట్ దానిమ్మకాయల్లోనూ అత్యధికంగా ఉంటుంది అని కనుక్కున్నారు. ఇక మాంసాహారంలో కోడిగుడ్లు, అలాగే బేకన్ అంటే పంది మాంసం ద్వారా, ఫిష్లో, చికెన్లో కూడా మంచిగానే సమృద్ధిగానే లభిస్తుంది. అలాగే మన పాలల్లో చాలా తక్కువగా ఉంటుంది, అదే చీజ్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కాక మన శరీరం లోపల ఈ గొంతు భాగం నుంచి పేగుల లోపలగా ఉన్నటువంటి మనకి ఉపయోగపడేటువంటి బ్యాక్టీరియా కూడా, పెద్ద పేగుల్లో ఉండే బ్యాక్టీరియా కూడా ఈ యొక్క విటమిన్ కేని తయారు చేస్తాయి. కనుక వీలైనంత వరకు ఆహారం ద్వారానూ సమకూరుతుంది. ఎక్కడైనా కాస్త తక్కువగా ఉంటే ఈ పేగుల్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా తయారు చేయటం ద్వారా కూడా సమకూరుతుంది. కనుక ఆల్మోస్ట్ 99% పైన ఈ విటమిన్ యొక్క డెఫిషియన్సీ అనేది ఉత్పన్నం కాదు. సఫిషియెంట్గానే మనం సామాన్యమైన ఆహారం తీసుకుంటున్నప్పటికి కూడా సవ్యంగా దొరుకుతుంది. మరి ఏ మేరకు ఒక రోజుకి ఈ విటమిన్ మన శరీరానికి అవసరమవుతుంది అనేటువంటి దాన్ని పరిశీలించినట్లయితే 1 మిల్లీగ్రాము నుంచి 2 మిల్లీగ్రాముల వరకు సరిపోతుంది. అంటే మరీ పోషకాహారం లేనటువంటి వ్యక్తుల్లో 2 మిల్లీగ్రాములు కావాల్సి వస్తుంది. అదే పోషకాహారం సక్రమంగా ఉంటే 99% అవసరం ఉండదు, లేదా 1 మిల్లీగ్రామ్ అయితే ఎక్కువ. కనుక ఏ విధంగా చూసినా కూడా ఇది డెఫిషియన్సీ రాదు అని శాస్త్రజ్ఞులు గ్రహిస్తున్నారు. అలాగే మరి ఈ రిక్వైర్మెంట్స్లో ICMR మనకున్నటువంటి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏమన్నారంటే దీనికి ప్రత్యేకంగా మేము రికమెండేషన్స్ చేయవసరం లేదు. ఎందుకు అంటే ఇటు ఇంటెస్టైన్స్లో ఉన్న బ్యాక్టీరియా ద్వారా, అటు ఆహార పదార్థాల ద్వారా, ముఖ్యంగా ఆకుకూరల ద్వారా బాగా సమృద్ధిగా దొరుకుతుంది. కనుక డెఫిషియన్సీ రాదు. కనుక దీనికి ప్రత్యేకంగా రికమెండేషన్స్ చేయవలసిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళు తెలియజేశారు. మరి ఈ యొక్క విటమిన్ యొక్క పనులేంటి, ఎందుకు మనకు అసలు అవసరం అంటే ఈ విటమిన్ ముఖ్యంగా మన శరీరంలో రక్తస్రావాలు జరిగినప్పుడు వెంటనే రక్తం గడ్డ కట్టడానికి 13 రకాలైనటువంటి ఫ్యాక్టర్స్ అవసరం. వాటిల్లో 4 రకాలైన ఫ్యాక్టర్లు ఈ విటమిన్ కే ఉంటేనే తయారవటం, పనిచేయటం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి ప్రోథ్రాంబిన్ అని, థ్రాంబిన్ అని, ఫైబ్రోజన్ అని, ఫైబ్రిన్ అని ఇటువంటి పదార్థాలు ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. అలాగే కాల్షియం అని, ఇవన్నీ కూడా విటమిన్ కే ఉంటేనే మన కాలేయం లోపల ప్రోథ్రాంబిన్ అనేటువంటి ప్రోటీన్ తయారవుతుంది. ఆ ప్రోథ్రాంబిన్ తర్వాత థ్రాంబిన్గా మారటం, ఆ తర్వాత ఫైబ్రిన్గా మారటం, ఫైబ్రినోజన్ నుంచి అలాగే ఆ పీచులుగా ఉండి అది ఒక నెట్వర్క్ లాగా ఏర్పడి ఆ రక్తం గడ్డ కట్టించటం, దానికి కాల్షియం సహకరించటం,
ఈ కార్యక్రమాలన్నీ శాస్త్రీయంగా జరుగుతూ ఉంటాయి. కనుక అతి ముఖ్యమైనటువంటి అవసరం ఈ విటమిన్ కే ఏమిటి అంటే రక్తం గడ్డ కట్టడానికి అత్యవసరం. కనుక ఈ విటమిన్ కే లోపం గనక ఉంటే రక్తస్రావం ఎక్కువగా జరిగిపోయే అవకాశం ఉంది. అది చాలా ప్రమాదం, శరీరానికి మనిషి చనిపోయే అవకాశం ఉంది. కనుక ఈ విటమిన్ కే యొక్క ప్రత్యేకత ఆ విధంగా వచ్చింది. అలాగే మరొకటి ఏంటంటే ఎముకలు సవ్యంగా ఏర్పడటానికి కూడా ఈ విటమిన్ అవసరమని తర్వాత శాస్త్రజ్ఞులు తేల్చారు. ఆస్టియో కాల్షియం అనేటువంటిది ఏర్పడితేనే ఆ ఎముకల్లో ఈ కాల్షియం డిపాజిట్స్ జరిగి ఎముకల్లో దృఢత్వం వస్తుంది. కనుక ఆ ఎముకలు సవ్యంగా ఏర్పడటానికి, దృఢత్వం రావటానికి కూడా ఈ విటమిన్ చాలా అవసరమని తేల్చారు. అలాగే వూండ్ హీలింగ్ అంటే మనకేదైనా గాయాలైనప్పుడు త్వరగా నయం అవ్వటానికి కూడా ఈ విటమిన్ సి కూడా ఎంతో అవసరం. దాంతోపాటు ఈ విటమిన్ కూడా అత్యవసరం అనేటువంటిది కూడా గ్రహించారు. ఇంకా మరి ఒకవేళ ఇంత సమృద్ధిగా లభ్యమవుతున్నప్పటికీ కొంతమందిలో డెఫిషియన్సీ అనేది వస్తే ఏమిటి అనే ప్రశ్న వచ్చినప్పుడు సాధారణంగా ఈ విటమిన్ యొక్క లోపం లేదా డెఫిషియన్సీ రాదు అని శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు. అయినా అతి కొద్ది మందిలో ఈ యొక్క కొవ్వు పదార్థాలు సవ్యంగా జీర్ణం కానప్పుడు కానివ్వండి, లేదా రక్తంలోనికి చేరనప్పుడు కానివ్వండి, ఈ విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడవచ్చు. 1. 2, ఏదైనా కారణాల వల్ల పొట్ట భాగంలో లేదా పేగుళ్ళు తీసివేయటం అనేటువంటి సర్జరీలు, శస్త్రచికిత్సలు జరిగిన తరువాత ఈ విటమిన్ లోపం ఏర్పడటానికి అవకాశం ఉంది అని వైద్యులు తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఎట్టి పరిస్థితులు, అలాగే చాలా ఎక్కువ కాలం యాంటీబయాటిక్స్ కానీ సల్ఫర్ డ్రగ్స్ కానీ వాడినట్లయితే కూడా ఈ విటమిన్ లోపం వస్తుంది. ఎలాగూ ఎప్పుడైతే విపరీతంగా యాంటీబయాటిక్స్ చాలా కాలం వాడతామో అప్పుడు ఈ ఇంటెస్టైనల్ ఫ్లోరా అనేటువంటి బ్యాక్టీరియా దెబ్బతింటం వలన ఆ బ్యాక్టీరియా తయారు చేయదు. కనుక అలాగే మనం యాంటీబయాటిక్స్ వాడుతున్నామంటే ఏదో ఒక అనారోగ్య కారణంగానే వాడుతున్నాం. కనుక అనారోగ్యం వలన కూడా మనం పోషకాహారం సవ్యంగా తీసుకోలేని పరిస్థితులు ఉంటాయి. కనుక ఈ విటమిన్ డెఫిషియన్సీ ఏర్పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా తెలియజేస్తున్నారు. అలాగే లివర్ డిజార్డర్స్, మనకు సిరోసిస్ ఆఫ్ లివర్ అనండి, లేకపోతే జాండిస్ అనండి, లేకపోతే అబ్స్ట్రక్టివ్ జాండిస్ అనండి, ఇటువంటివి వచ్చినప్పుడు కూడా ఈ విటమిన్ యొక్క లోపం జరుగుతుంది అనేది కూడా తెలుస్తుంది. అలాగే మరి కొత్తగా పుట్టినటువంటి బిడ్డల్లో కూడా 1 వారం వరకు ఈ యొక్క బ్యాక్టీరియా తయారు కాక ఆ పేగులు, ఆ గొంతు భాగం ఇవన్నీ కూడా, అంటే డైజెస్టివ్ ట్రాక్ట్ అంతా కూడా స్టెరైల్గా ఉంటుంది, అంటే పరిశుభ్రంగా ఉంటుంది. అది పెరగటానికి, బ్యాక్టీరియా మొత్తం ఏర్పడటానికి 1 వారం నుంచి 10 రోజుల వరకు పట్టొచ్చు అనేది ఒక అంచనా, వైద్యులు చెప్పినటువంటి అంశం ఇది. కనుక ఈ అంశం ప్రకారం తీసుకున్నప్పుడు చిన్నపిల్లల్లో ఏదైనా దెబ్బలు తగిలితే కొంతమేరకు రక్తస్రావం అయ్యేటువంటిది అవకాశం ఉంది. వెంటనే తగిన చర్యలు, వైద్య సలహాలు లేదా హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే రక్తస్రావం గనక ఎక్కువైతే పిల్లలు చనిపోయే అవకాశం కూడా ఉంది. అలాగే మరి గర్భస్థ శిశువుల మీద ఏమైనా ప్రభావం ఉంటుందా అనేటువంటి అంశాన్ని గురించి విచారించినప్పుడు తల్లిలో గనక విటమిన్ కే లోపం గనక ఉంటే, ఎస్పెషల్లీ 4th ట్రైమిస్టర్ అంటాం, అంటే చివరి 3 నెలల ప్రెగ్నెన్సీలో ఈ విటమిన్ లోపం గనక ఉంటే ఖచ్చితంగా లోపలున్న గర్భస్థ శిశువులో ఎముకలు దృఢంగా ఏర్పడవు. అలాగే ఏ చిన్న ఒత్తిడి జరిగినా రక్తస్రావాలు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే పుట్టిన వెంటనే పొరపాటున ఎక్కడైనా రక్తస్రావం గనక జరిగితే, లేదు డెలివరీ సమయంలో ఏదైనా గాయాలు చిన్న చిన్నవి అయితే ఆ రక్తస్రావం కూడా ఆగదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అనేటువంటిది కూడా వైద్యులు తేల్చారు. దానికి తగిన వైద్యపరమైనటువంటి విధానాలు ఉన్నాయి, వాళ్ళు చేస్తారు ఆ డెలివరీ టైంలో ఇట్లాగా ఏమైనా జరిగితే. తరువాత కొంతమందికి వైద్యులకు అనుమానంగా ఉంది, వైటమిన్ కే తక్కువగా ఉంది ఈ అమ్మాయికి, ఈ బ్లడ్ క్లాటింగ్ టైము అవి చెక్ చేసినప్పుడు తేడాలు కొద్దిగా ఉన్నట్లుగా వాళ్ళు గ్రహించినప్పుడు వెంటనే
నోటి ద్వారా కానీ ఇంజెక్షన్ల రూపంలో కానీ ఈ విటమిన్ కేని సుమారుగా 5 నుంచి 10 మిల్లీగ్రాములు ఒక రోజుకి అట్లా ఒక నెల రోజులు కానీ 15 రోజులు కానీ ఆ ఉన్న పరిస్థితిని బట్టి వైద్యులు తెలియజేసి ప్రిస్క్రిప్షన్ చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళు చెప్పినట్లుగా వాడుకొని ప్రశాంతంగా డెలివరీ అయ్యి ఆ తల్లి పిల్ల క్షేమంగా బయటకు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అలా కాకుండా ఇంకా కొంతమంది మనం అనుకున్నాం కదా, మన రాష్ట్రంలో మన దేశంలో ఉన్న పరిస్థితులు, మన పీపుల్ చాలా ఎంతూజియాస్టిక్. ఎవరో చెప్పగానే విటమిన్ ఈ వాడితే బ్రహ్మాండంగా ఎముకలు వస్తాయంట, దృఢత్వం బాగుంటుందంట, గాయాలు తగ్గుతాయంట అనగానే వీడు పోయి డైరెక్ట్గా కొనుక్కొని విటమిన్ ఏ వేసుకునేటువంటి అలవాట్లు మనం కొన్ని సందర్భాలు చూస్తూనే ఉన్నాం. అలా కనుక వైద్యుల సలహా లేకుండా వాడినట్లయితే ఖచ్చితంగా ఈ టాక్సిసిటీ అనేటువంటి విషతుల్యం అయిపోయి శరీరం అంతా వాయటం, ముఖం అంతా ఉబ్బుగా మారిపోవటం, అలాగే విపరీతంగా చెమటలు పోయటం, అలాగే మరి లివర్లో విపరీతంగా థ్రాంబిన్ ప్రోథ్రాంబిన్ ఏర్పడి చాలా రకాలైనటువంటి రక్తానికి సంబంధించిన సమస్యలు ఏర్పడటం, అలాగే లివర్ ఫంక్షన్ పాడవటం, ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో మనము ఎగ్జైట్ అయిపోయి ఏ మందులు ఏ విటమిన్లు ఏవి వాడకూడదు సలహా లేకుండా. ఇది విటమిన్ కే బాగా ఎక్కువైనప్పుడు ఉండేటువంటి టాక్సిసిటీ వలన ఏర్పడే ఫ్లషింగ్ ఆఫ్ ది ఫేస్ అంటాం. చంద్రబింబంలాగా బాగా గుండ్రంగా లావుగా అవుతూ ఉంటుంది, అంటే ఎడీమా లాగా. అలాగే విపరీతంగా చెమటలు పట్టడం కూడా చాలా కేసుల్లో చూస్తాం జరుగుతుంది. కనుక ఇవన్నీ ఉన్నాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో సహజమైన వాళ్ళకైనా మనకైనా ఎప్పుడైనా రక్తం వెంటనే గడ్డ కట్టకపోతే అనుమానం లేకుండా వైద్య సలహా తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు ప్రతి 15 రోజులకి నెల రోజులకి ఒకసారి వైద్యులు సూచించిన దానికి అనుగుణంగా వాళ్ళని తీసుకెళ్ళి చెక్ చేయించుకొని చూపించుకోవాలి. వాళ్ళు ఈ రక్తానికి గడ్డ కట్టే విధానం సరిగా ఉందా లేదా, తేడాలు ఉన్నాయా అని చక్కగా గమనిస్తారు. దాని ప్రకారం అవసరమైతే విటమిన్ కే సప్లిమెంటేషన్ ఇంజెక్షన్ రూపంలోనో మాత్రల రూపంలోనో ప్రిస్క్రైబ్ చేస్తారు. అలా వాడి సవ్యంగా ఉండొచ్చు. కనుక అందరూ తెలుసుకోవాల్సిన చిన్న విషయం ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్, సమతుల్య ఆహారాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఆల్మోస్ట్ ఈ విటమినే కాదు అన్ని విటమిన్లు కూడా సవ్యంగా అంది ఆరోగ్యం సవ్యంగా ఉంటుంది. కొన్ని వాల్వులార్ రీప్లేస్మెంట్స్ జరుగుతాయి, సర్జరీలు. అలా జరిగినప్పుడు మెటాలిక్ వాల్వ్స్ గనక వాడి ఉంటే ఖచ్చితంగా వైద్యులు కూడా మనల్ని హెచ్చరిస్తారు. దాన్ని గుర్తుపెట్టుకొని వాళ్ళు మాత్రం ఆకుకూరలు ఎంత తక్కువగా తింటే అంత మంచిది. ఎందుకు అంటే ఈ విటమిన్ కే గనక ఎక్కువగా వచ్చి ఎక్కువ ఆకుకూరలు తింటే ఈ మెటాలిక్ వాల్వ్స్ మరలా డిస్టర్బ్ అయ్యి అక్కడ చాలా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రజలందరూ ఇది గుర్తించాలి, గ్రహించాలి. వాల్వులార్ రీప్లేస్మెంట్లో మెటాలిక్ వాల్వ్స్ గనక జరిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ఆకుకూరలు ఎక్కువగా తినకూడదు. గ్రహిస్తారు, అందరూ పాటిస్తారని విశ్వసిస్తూ నమస్తే.